ఈసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫిలిమ్స్ పేపర్ ఎనాలిసిస్ ఒకసారి చూద్దాం. ముందుగా మనకి గ్రూప్ 1 ఫిలిమ్స్లో 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 13 టాపిక్స్. దానిలో ఏ టాపిక్స్లో ఎన్ని వచ్చాయో చూసిన తర్వాత క్వశ్చన్స్ ఒకసారి ఎనలైజ్ చేద్దాం. షూర్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చేయలేకపోయినా ముందుగా కరెంట్ అఫైర్స్ అంటే స్థానికంగా ప్రాంతీయ కరెంట్ అఫైర్స్, జాతీయ అంతర్జాతీయ 20 క్వశ్చన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ 6 క్వశ్చన్స్. జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ 19 క్వశ్చన్స్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ 9 క్వశ్చన్స్, 9 క్వశ్చన్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా 3 క్వశ్చన్స్. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ 14 క్వశ్చన్స్. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా 11 క్వశ్చన్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ 13 క్వశ్చన్స్. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా 13 క్వశ్చన్స్. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 5 క్వశ్చన్స్. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ 9 క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి. సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ ఎక్సెట్రా అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ 8 క్వశ్చన్స్. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ 20 క్వశ్చన్స్. యాక్చువల్గా మనం ఇచ్చిన 150 ప్రశ్నల్ని టీఎస్పీఎస్సీ సిలబస్ ప్రకారం విభజించే ప్రయత్నం చేశాం మేడం. సో అందులో కొన్ని ప్రశ్నలు కొంతమంది ఇప్పుడు జనరల్ సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి, వాటిని కరెంట్ అఫైర్స్లో కూడా పేర్కొనవచ్చు. బట్ మనం ఇచ్చిన ఈ 13 అంశాల ఆధారంగా విభజించే ప్రయత్నం చేశాము. సో ఓవరాల్గా మనకు వచ్చిన నెంబర్స్ ఇవి మేడం. సో ఒక్కొక్క అంశం కరెంట్ అఫైర్స్ ఉందనుకో లేదా ఐఆర్ ఉందనుకో, ఒక్కొక్క అంశం తీసుకుని దానిలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, ప్రశ్నలు ఎలా ఉన్నాయి, స్థాయి ఎలా ఉంది, ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో కానీ లేకపోతే ఓవరాల్గా చూస్తే కట్ ఆఫ్ పొజిషన్ కూడా ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎస్ మేడం. సో మనం ఏ టాపిక్ తీసుకున్నాం మేడం, రైట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, చివరి జనరల్ స్టడీస్కి సంబంధించిన సోషల్ ఎక్స్క్లూజన్ వరకు చాలా వరకు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడగడం జరిగింది మేడం. సో ఉదాహరణకి మొదటిది కరెంట్ అఫైర్స్ కనుక మనం పరిగణిస్తే, కరెంట్ అఫైర్స్లో ప్రాంతీయ అంశాలు, రాష్ట్ర స్థాయి అంశాలు, అదేవిధంగా జాతీయ స్థాయి అంశాలు, అంతర్జాతీయ స్థాయి అంశాలు ఇవన్నీ కలుపుకుంటే మనకి 20 ప్రశ్నల వరకు వచ్చాయి మేడం. సో అందులో మొదటి కొన్ని ప్రశ్నలు ఉదాహరణకి లాస్ట్ ఇయర్ ఈ మధ్యకాలంలో ఒక రిపోర్ట్ వచ్చింది మేడం రిగార్డింగ్ నోటో, దట్ ఈస్ నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. సో తెలంగాణ అవయవదానానికి సంబంధించి టాప్ స్థానంలో నిలిచింది. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగున్నారు. కాకపోతే ఇక్కడ ఈ పేపర్లో గమనించిన అంశం ఏంటంటే మేడం, ఒక 4-5 ప్రశ్నలకి సరైన సమాధానాలు లేవు. అండ్ ఒక ప్రశ్ననేమో ప్రశ్న ఫ్రేమ్ చేసే క్రమంలోనే తప్పు చేస్తున్నారు. ఉదాహరణకి 2015 ఉండాల్సిన చోట 2005 సంవత్సరం అని చెప్పేసి పేర్కొన్నారు ఒకటి. రెండోది మాన్యువల్ స్కావెంజింగ్ ప్రొహిబిషన్ యాక్ట్కి సంబంధించిన ప్రశ్నలో అక్కడ సెక్షన్ మెన్షన్ చేయాల్సిన చోట క్లాజ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. దాన్ని క్లాజ్ని మనం సెక్షన్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని ప్రశ్నలకి రిపోర్ట్లు వెతికినప్పుడు కూడా ఆన్సర్లు దొరికే పరిస్థితి లేదు. ఉదాహరణకి నార్త్ ఈస్ట్కి సంబంధించిన ఒక ప్రశ్న అడుగున్నారు, అది తప్పు ఉంది. తప్పు ఉండడం ఇన్ ద సెన్స్ దానికి సంబంధించిన సమాధానాలు మామూలుగా ఎవరికి గుర్తుండే అవకాశం లేదు, వెతికినా దొరికే అవకాశం లేదు. సో ఆ లెక్కన చూసుకుంటే క్వశ్చన్ పేపర్ సంక్లిష్టత అనేది మునుపటి కంటే అంటే అక్టోబర్ 16 పేపర్ కంటే కూడా సుమారు అదే స్థాయిలో ఉందని చెప్పేసి చెప్పొచ్చు. సో కట్ ఆఫ్లు కూడా మనకి టీఎస్పీఎస్సీ గతంలో వచ్చిన కట్ ఆఫ్లు ఏంటని చెప్పేసి ఇప్పటివరకు వెల్లడించలేదు. సుమారుగా 75 నుంచి 80 మధ్య జనరల్ కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది అంచనా మాత్రమే. సో ఈసారి కూడా అదే స్థాయిలో కట్ ఆఫ్లు ఉంటాయని చెప్పేసి మనం భావించవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి కనుక మనం చూస్తూ వస్తే మేడం, జాతీయ స్థాయి అంశాలు ఉదాహరణకి ఈ మధ్య బాగా ప్రాచుర్యంలో ఉన్న అంశం ఒకటి, నాగాల్యాండ్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఒక 2 మహిళలు ఎమ్మెల్యేలు కనుక ఉన్నారు. అందులో ఒకరికి మంత్రి పదవి కూడా వరించింది. సో దాని గురించి ప్రశ్న అడుగుతున్నారు. సలహౌతున్న క్రూజే, సో ఆవిడ 2 ఎన్నికైన వాళ్ళలో ఆవిడ ఒకరు, ఆవిడకి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆవిడకి ఇచ్చిన మంత్రి పోర్ట్ఫోలియో వచ్చేసి ఉమెన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ హార్టికల్చర్. సో అది ఫ్యాక్చువల్, అది తెలిస్తే ఏ మంత్రిత్వ శాఖ అప్పగించబడిందని తెలిస్తే దానికి ఆన్సర్ రాయొచ్చు. ఎస్ మేడం, ఇదే ఫ్యాక్చువల్ అనుకుంటే కొన్ని అంశాలకు సంబంధించి నెంబర్స్ కూడా అడగడం జరిగింది. ఉదాహరణకి 2020-21 సంవత్సరానికి గాను భారతదేశం నుంచి జరిగిన ఎగుమతులు దిగుమతుల గురించి కూడా ఒక ప్రశ్న అడుగున్నారు మేడం. సో ఆ ప్రశ్నకైతే మామూలుగా అంటే గుర్తుంచుకొని సమాధానం చెప్పే పరిస్థితి అయితే లేదు మేడం. ఉదాహరణకి
నాకు వచ్చిన పేపర్లో 40వ ప్రశ్న మేడం. ఏప్రిల్ నుంచి నవంబర్ 2021 మధ్య జరిగిన ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన వివరాలు. నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్, నాన్ పెట్రోలియం ఇంపోర్ట్స్, నాన్ పెట్రోలియం నాన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్, నాన్ పెట్రోలియం నాన్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇంపోర్ట్స్. అక్కడ నెంబర్స్ $200 బిలియన్, $231 బిలియన్, $285 బిలియన్, $226 బిలియన్ నెంబర్స్ గుర్తుపెట్టు. ప్యూర్ నెంబర్స్. అదొక్కటే కాకుండా మేడం ఇంకొకటి కూడా ఉదాహరణకి తెలంగాణకు సంబంధించి తెలంగాణ పాలసీస్ ప్రోగ్రామ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తాం మేడం, ఇక్కడ తెలంగాణ రైతు బంధు స్కీమ్ గురించి ఒక ప్రశ్న అడుగున్నారు. రైతు బంధు స్కీము 2018 ఎలక్షన్స్కి వెళ్ళే ముందు అనౌన్స్ కాబడిన స్కీము. సో దాన్ని 2016 సంవత్సరం అని చెప్పేసి ఇచ్చున్నారు. అది వదిలేస్తే తెలంగాణ రైతు బంధు పథకానికి జరిగిన కేటాయింపుల గురించి ప్రశ్న అడిగారు. మొత్తం బడ్జెట్లో రైతు బంధు వాటా ఎంత, లేదా మొత్తం అగ్రికల్చర్ సెక్టర్ అలొకేషన్స్లో రైతు బంధు వాటా ఎంత అని చెప్పేసి ఆ పర్సంటేజెస్ కూడా చూచాయిగా గుర్తుండాల్సిన అవసరం ఉంది మనకి. ఇంకొకటి టీఎస్ ఐపాస్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనని కాస్త సులభతరం చేసే ఉద్దేశంతో టీఎస్ ఐపాస్ చట్టాన్ని చేసింది ప్రభుత్వం. దాని కింద గత కొద్ది కాలంగా తెలంగాణలోకి పెట్టుబడులు పెరగడం జరిగింది. అండ్ అదే కాకుండా కొత్త కొత్త పరిశ్రమల స్థాపన జరిగింది. సో అందులో రంగాల వారీగా ఎన్ని కోట్లు వచ్చాయి అని చెప్పేసి ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఉదాహరణకి ఫార్మస్యూటికల్స్ అండ్ కెమికల్స్లో రంగంలోకి, అండ్ సోలార్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలోకి, థర్మల్ పవర్ ప్లాంట్స్, ఫర్టిలైజర్స్, ఈ రంగాల్లోకి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని చెప్పేసి 2020-21 సంవత్సరానికి కానీ అడిగాను. అవి కూడా గుర్తుండే అవకాశం కాస్త తక్కువగానే ఉంటుంది. అయితే వీటికి ఆప్షన్లు ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్త వహించి ఉండాల్సింది. సరైన ఆప్షన్లు కూడా లేవు. కనీసం 4 ప్రశ్నలకి సరైన ఆప్షన్లు లేవు. ఒక 2 ప్రశ్నలు అసలు ప్రశ్న అడిగే క్రమంలోనే తప్పు చేయడం అనేది జరిగింది. ఇకపోతే అంటే మనం ఈ సెక్షన్ల వారీగా వెళ్తున్నప్పుడు మేడం, రెండోది అంతర్జాతీయ అంశాలకు సంబంధించినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటివి, అదేవిధంగా ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి వివరాలు, అదే విధంగా టిబెట్ సంక్షోభం మీద భారతదేశ వైఖరి ఎలా ఉండింది జనరల్గా. అంతేకాకుండా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగున్నారు. ఉదాహరణకి ఏసియాన్ సెక్రటేరియట్ ఎక్కడుంది, అదేవిధంగా మన సార్క్ సెక్రటేరియట్, ఆఫ్రికన్ యూనియన్ సెక్రటేరియట్, సో యూరోపియన్ యూనియన్ సెక్రటేరియట్. సో ఇవి కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, మామూలు గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ స్థాయి ప్రశ్నలు అవి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి మనం సుమారుగా 6 ప్రశ్నలు అని చెప్పేసి అనుకోవచ్చు. దెన్ జనరల్ సైన్స్కి సంబంధించి మేడం, జనరల్ సైన్స్ ఇక్కడ మనకి టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే కేవలం భారతదేశానికి సంబంధించిన అంశాలే కనుక పరిగణిస్తే మనకి నెంబర్ సుమారుగా 10 వరకు ఉండొచ్చు. మిగతా 9 ప్రశ్నలు అంతర్జాతీయంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పుల గురించి, వాటి జరిగిన పరిణామాల గురించి, అవి కూడా కలుపుకుంటే 19 ప్రశ్నల వరకు మనకి జనరల్ సైన్స్ సెక్షన్ నుంచి వచ్చాయి. ఇందులో కొన్ని బేసిక్ క్వశ్చన్స్, కొన్ని రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఉదాహరణకి మూత్రం ఏర్పడే ప్రక్రియలో ఉన్న దశలు ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అది సాధారణంగా మామూలుగా మన జీవక్రియలు చదివితే, అంటే బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ ఇలాంటివి చదివితే ఆన్సర్ చేయొచ్చు వాటికి. అంతేకాకుండా కొన్ని అంతర్జాతీయ అంశాలు, ఉదాహరణకి ఈ మధ్య ఫిన్లాండ్లో ఒక యూరోప్లోనే అతి పెద్దదైన న్యూక్లియర్ రియాక్టర్ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. సో ఈ రకంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్దపీట వేసిందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్తో సమానంగా, లాజికల్ రీజనింగ్తో సమానంగా దాదాపు 19 ప్రశ్నలు, 20 ప్రశ్నలు రావడం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన ప్రాధాన్యతను సూచిస్తుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి 9 ప్రశ్నలు వచ్చాయి మేడం. సో ఇందులో సాధారణమైన ప్రశ్నలు, ఉదాహరణకి పొల్యూషన్, భారతదేశంలో అత్యంత వాయు కాలుష్యం కలిగి ఉన్న నగరాలు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ ఐక్యూ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా క్వశ్చన్ అడగడం జరిగింది. అంతేకాకుండా మనం రోజువారీగా చూసే పెస్టిసైడ్స్ వినియోగం వల్ల పెస్టిసైడ్స్తో కూడిన వాటరు దగ్గరలో ఉన్న సరస్సుల్లోకి, చెరువుల్లోకి వెళ్తే యూట్రోఫికేషన్ జరగడం. అంతేకాకుండా మనం బీఓడి అనే కాన్సెప్ట్ గురించి కూడా మనం పదే మాట్లాడుతుంటాం, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్పేసి. సో ఈ బేసిక్స్ మీద అండ్ కొంతవరకు కరెంట్ అఫైర్స్ మీద ఎన్విరాన్మెంటల్ పాత్ర పెరిగింది. ఈ 2 కలిపి చూసుకున్నప్పుడు మనకి 28 ప్రశ్నలు వచ్చాయి. 9 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 3 ప్రశ్నలు వచ్చాయి మేడం. అండ్ ఆ తర్వాత వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ,
ఇందులోంచి 14 ప్రశ్నలు వచ్చాయి. సో ఆ రకంగా జాగ్రఫీని కూడా మనం ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లే చెప్పొచ్చు. అందులో కొన్ని బేసిక్ క్వశ్చన్స్, ఉదాహరణకి భూమి యొక్క పొరలు, పైన క్రస్ట్, మధ్యలో మ్యాంటిల్, లోపల కోర్. సో ఈ లేయర్స్ మీద కూడా సింపుల్ క్వశ్చన్ వచ్చింది. లోపల నుంచి వెలుపలికి వస్తున్నప్పుడు ఏ కోర్స్ని మనం దాటొస్తాం, అంటే ఏ లేయర్స్ని దాటొస్తామని చెప్పేసి అదొక బేసిక్ క్వశ్చన్. దాంతోపాటు ఫారెస్ట్ కవర్ ఇన్ తెలంగాణ అండ్ ఆ మధ్య మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం బుష్ ఫైర్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దురదృష్టకర సంఘటనలు, అమెరికాలోను ఆస్ట్రేలియాలోను బుష్ ఫైర్స్, దెన్ మధ్య ఏషియా ఆఫ్రికా ప్రాంతంలో మనం లోకస్ట్ అటాక్స్ గురించి చూస్తూ ఉన్నాం, మిడతల దాడి గురించి. అదేవిధంగా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి పర్మాఫోస్ట్ కరిగిపోయి గ్లేషియర్ మెల్టింగ్ అని చెప్పేసి అంటాం. సో అది జరుగుతుంది. సో వీటన్నిటి గురించి కూడా ప్రశ్న అడగడం జరిగింది. డిజాస్టర్స్, ఎస్ మేడం. దెన్ న్యాచురల్ డిజాస్టర్, ఓషన్ కరెంట్స్. సాధారణంగా ఎప్పుడు జాగ్రఫీ టీచర్లు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, కొన్ని రికరెంట్ థీమ్స్ మనకి జాగ్రఫీలో ఉంటాయి. అలాంటి ఒకనొక రికరెంట్ థీమ్ ఓషన్ కరెంట్స్ మీద అటు మెయిన్స్లోను ఇటు ప్రిలిమ్స్లోను సాధారణంగా క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. ఈసారి కూడా ప్రిలిమ్స్లో, అంటే టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇవి కాకుండా మేడం నెక్స్ట్ వచ్చే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి సంబంధించిన హిస్టరీ అండ్ సాంస్కృతిక వారసత్వం గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇందులో చాలా వరకు ప్రశ్నలు మధ్యయుగ భారతదేశ చరిత్ర మీద పడ్డాయి. అది కూడా మొఘల్ సామ్రాజ్యం మీద, మొఘల్ కాలానికి సంబంధించి, ఢిల్లీ సుల్తానేట్ కాలానికి సంబంధించిన ప్రశ్నలు దాదాపు 4-5 ప్రశ్నలు రావడం జరిగింది మనకి. ఇక ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక ప్రశ్న అడిగింది. బాలగంగాధర్ తిలక్ గోపాలకృష్ణ గోఖలేని సంబంధించి ఒక వాక్యం చెప్తున్నారు. దాని గురించి ఆ వాక్యం ఇచ్చి ఇది ఎవరన్నారని చెప్పేసి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది మేడం. దెన్ కల్చరల్ హెరిటేజ్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అయిపోయిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ మేడం. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ ఈజీ క్వశ్చన్స్ వచ్చింది పాలిటీ నుంచి అనే చెప్పుకోవాలి. మనకి దాదాపు 13 ప్రశ్నలు వచ్చాయి. ఇందులో ఒకనొక టఫ్ ప్రశ్న ఏంటి అంటే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సభ్యులు కానిదెవరు, సభ్యులైనది ఎవరు అని చెప్పేసి ఫ్యాక్చువల్. అది వదిలేస్తే మిగతా ప్రశ్నలన్నింటికి కూడా సులభంగా సమాధానం చెప్పచ్చు. కొన్ని థియరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఉదాహరణకి సోషియో ఎకనామిక్ డెమోక్రసీని నెలకొల్పడానికి రాజ్యాంగంలో ఉన్న అధికారాలు ఏంటి, ప్రకరణలు ఏంటి అని చెప్పేసి ఒక ప్రశ్న అడగడం జరిగింది మేడం. అంతేకాకుండా మనం ఆదేశిక సూత్రాలు సంపద కేంద్రీకృతం అవ్వడాన్ని నిరోధిస్తాయి, అందరికీ సమాన వేతనాలు అందాలి, స్త్రీ పురుష భేదం లేకుండా సమాన వేతనాలు అందాలని చెప్పేసి. సో ఇట్లా ఆదేశిక సూత్రాల ఆధారంగా ప్రియాంబుల్, పీఠిక, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. అండ్ ఎమ్మెల్సీకి సంబంధించి, అంటే శాసన విధాన పరిషత్తుకి సంబంధించిన ప్రశ్న ఒకటి రావడం జరిగింది. నేరుగా డైరెక్ట్ ప్రశ్నలే, ఇందులో పెద్దగా ట్విస్ట్ అయితే ఏం లేదు మనం పాలిటిక్స్ సంబంధించి. ఇకపోతే నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. సో భారతదేశంలో గవర్నెన్స్ మరియు పబ్లిక్ పాలసీల గురించి ఒక ప్రశ్న, ఒక సెక్షన్ ఉంది. మనకి 13 ప్రశ్నలు వచ్చాయి ఈ ఏరియా నుంచి కూడా. ఉదాహరణకి కొన్ని చట్టాలు, లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో ఇలా చట్టాలు ఇచ్చి ఆ చట్టాలు సంవత్సరాలు మనకు గుర్తుంటే అందులోంచి ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేకాకుండా మన్రేగా స్కీమ్కి సంబంధించి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, అందులో లబ్ధిదారులు ప్రధానంగా వేతనాలు ఆశించే వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. రెండోది, ఇందులో పనుల్ని పురమాయించేది, పనుల్ని రికమెండ్ చేసేది గ్రామ సభ, అక్కడ వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక మూడోది వచ్చేసి మన్రేగాకి సంబంధించిన ఆప్షన్ సోషల్ ఆడిట్ ఎవరు నిర్వహిస్తారు, సోషల్ ఆడిట్ గ్రామ సభ నిర్వహిస్తుంది అని చెప్పేసి. సో అది బేసిక్ క్వశ్చన్. అంతేకాకుండా పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చూసినప్పుడు మేడం, ఇక గవర్నెన్స్ అండ్ పాలసీ చూస్తే మేడం, మనకి నీతి ఆయోగ్కి సంబంధించి 2 ప్రశ్నలు వచ్చాయి. నీతి ఆయోగ్ ప్రధాన అంగాల్లో మనం గమనిస్తే డిఎంఈఓ, డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది. అదే కాకుండా నీతి ఆయోగ్ యొక్క కంపోజిషన్, నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు ఉంటారు, దెన్ సిఇఓ, ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎంతమంది ఉంటారు తెలిసినప్పుడు సిఇఓని ఎవరు నియమిస్తారనే దాని ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ గుడ్ గవర్నెన్స్ కోసం అని చెప్పేసి
కేంద్ర స్థాయిలోను రాష్ట్రాల స్థాయిలోను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ రికార్డ్ ఆఫీసెస్ అనే వాటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి సంబంధించి ఏ సర్వీసులు కవర్ అవుతాయని చెప్పేసి ఒక ప్రశ్న. అండ్ ఫారిన్ ట్రేడ్ పాలసీ, ఈ మధ్య మనకు కొత్తగా ఫారిన్ ట్రేడ్ పాలసీ ఒకటి వచ్చింది. ఆ నేపథ్యంలో ఫారిన్ ట్రేడ్ పాలసీకి సంబంధించిన 2 ప్రశ్నలు వచ్చాయని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ అనేది కూడా ట్రేడ్ని ప్రోత్సహించడానికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తీసుకొచ్చిన స్కీమ్. సో ఇవి మనకి గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియాకి సంబంధించిన ప్రశ్నలు మేడం. ఇకపోతే నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, దీనికి సంబంధించిన ప్రశ్నలు. ఇందులో కాకతీయులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. కాకతీయుల కాలం నాటి నుంచి దాదాపు 3 నుంచి 4 ప్రశ్నలు వచ్చాయి మనకి. కాకతీయులు మినహా మిగతా తెలంగాణ చరిత్ర, ఉదాహరణకి కుతుబ్ షాహీలకు సంబంధించి, మధ్యయుగాల నాటి తెలంగాణ చరిత్ర, ఆధునిక తెలంగాణ చరిత్ర, ఉదాహరణకి 19వ శతాబ్దంలో మనకి జొరాస్ట్రియన్ పార్సీస్ మనకి ఇరాన్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఇరానీ ఛాయ్ అనే వంటకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అంటే తెలంగాణ సంస్కృతి వారసత్వానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వచ్చాయి. అండ్ నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్. అంటే ప్రతి సమాజంలోనూ కొంతమంది అణగారిన వర్గాలు, కొంతమంది బలహీన వర్గాలు ఉంటారు, వల్నరబుల్ సెక్షన్స్ అని చెప్పేసి అంటాం. వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ ద రిస్క్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూషన్. మామూలుగా సామాజికంగా వెలివేయబడే వర్గాలుగా ఉంటారు వాళ్ళు. సో పేదరికానికి, పీడనానికి ఎక్కువ గురయ్యే వర్గాలు. సో వీళ్ళకి సంబంధించి కూడా మనకి సిలబస్లో ఒక అంశం ఉంది, 12వ అంశం సోషల్ ఎక్స్క్లూజన్. సో ఈ నేపథ్యంలో మనకి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ ఎవరి సూచనల మేరకు, ఎవరి రికమెండేషన్ మేరకు ఇవ్వడం జరిగింది, గురుపాద స్వామి కమిటీ అని చెప్పేసి. ఆ తర్వాత ట్రాన్స్జెండర్ పర్సన్స్కి సంబంధించి ఆ ఐడెంటిటీ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని చెప్పేసి. అండ్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్. సో ఈ దివ్యాంగ బాలలకు సంబంధించి వాళ్ళని కూడా సమ్మిళిత విద్య కోసం అని చెప్పేసి ఎప్పుడు ప్రోగ్రామ్ తీసుకురాబడింది, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్ 1974 అని చెప్పేసి. అంతేకాకుండా జెండర్ ఈక్వాలిటీ యొక్క ఉద్దేశం ఏంటి, జెండర్ ఈక్వాలిటీ సాధించడం వల్ల ఏ రకమైన మార్పు కలుగుతుంది అని చెప్పేసి. అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013. సో ఇట్లా బలహీన వర్గాలకు సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా ఒక 6 ప్రశ్నలు రావడం, 8 ప్రశ్నలు వచ్చాయి మేడం దీనికి సంబంధించి. ఇకపోతే లాస్ట్ అంశం మనకి సిలబస్లో ఉన్నది లాజికల్ రీజనింగ్ సంబంధించి. లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు గతంతో పోలిస్తే ఈసారి సులువుగానే ఉన్నాయని చెప్పేసి అనాలి. గడియారానికి సంబంధించినవి, బంధుత్వానికి సంబంధించినవి, అలాగే లెటర్ సిరీస్ అని చెప్పేసి అంటాం, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలు పోయిన అక్టోబర్లో జరిగిన ఎగ్జామ్లో 23 వరకు వచ్చాయి. ఈసారి వాటి నెంబర్ 20కి తగ్గింది అని చెప్పేసి అన్నారు. ఓవరాల్ చూసుకుంటే ఈ పేపర్లో మనం కట్ ఆఫ్స్ 150 క్వశ్చన్స్ కి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 65 నుంచి 70 రైట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. 25,000 మంది వెళ్తున్నారు కాబట్టి పేపర్ మాత్రం కొంచెం కాంప్లెక్స్ ఉంది, మరీ ఫ్యాక్చువల్ ఎక్కువ అడిగారు. లాస్ట్ టైం అంత విమర్శ వచ్చినా సరే టీఎస్పీఎస్సీ వాడు మళ్ళీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ మీద, ప్యూర్ నెంబర్ క్వశ్చన్స్ కానీ మరీ ఫ్యాక్చువల్ డేటా మీద దృష్టి పెట్టినట్టు అనిపించింది కదా. ఎస్ మేడం. ఇక్కడ ఒక అంశం ఏంటంటే మేడం, కట్ ఆఫ్లు అనేవి యూపీఎస్సీకి మనం ఎలాగైతే ఎస్టిమేట్ చేసి చెప్పగలుగుతామో అంత సులభంగా టీఎస్పీఎస్సీకి చెప్పలేము. ఇక్కడ 2 జోన్స్, 2 మల్టీ జోన్స్ ఉన్నాయి, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. అందులోనూ మళ్ళీ కులాల వారీగా రిజర్వేషన్లు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ. సో చాలా సంక్లిష్టమైన అంశం కట్ ఆఫ్లు ప్రెడిక్ట్ చేయడం అనేది. కాకపోతే సుమారుగా ఈ పేపర్లో 50% మార్కులు అనేవి మంచి మార్కులు. అంటే 150కి 75 మార్కులు అనేవి మంచి మార్కులు. సో 75 నుంచి 80 దగ్గర ఉన్న వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టని నేను భావిస్తాను. సో అంతకంటే 80 కంటే పైన ఉన్న వాళ్ళు ఇంకా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. 80 మంది కంటే పైన ఎంతమందికి వస్తాయి పేపర్లో? క్వశ్చన్ పేపర్ క్వాలిటీ అయితే ఫ్యాక్చువల్ గా ఉంది, ఎక్కువ సమాధానం చేయలేరు. 85 కాదు, నా దృష్టిలో అయితే 65 to 70 ఉండొచ్చు. 65 to అందుకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాము 100 దాటిన వాళ్ళు ఎంతమంది 130, 140 మంది ఉన్నారని. అవునవును, మనం సిట్ ఎంక్వైరీకి వెళ్ళొచ్చిన. సో 80 to 100 వచ్చిన వాళ్ళు ఇంకొక 2,000 మంది, 3,000 మంది ఉంటారు, 4,000 మంది ఉంటారు, 25,000 మంది మెయిన్స్ వెళ్తారు. కాబట్టి 65 to 70 స్కోర్ వచ్చేవాళ్ళు ఎవరైనా మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇమీడియట్ గా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, టైం గ్యాప్ తీసుకోవచ్చు. రిజల్ట్స్ వచ్చేదాకా మళ్ళీ దానికోసం మళ్ళీ ఒక టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి రేపు నుంచి 1 day బ్రేక్ తీసుకుని ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.